హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు ఎప్పటికీ మిస్ కారు. ఈ రోజు మనం ఫాల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మూవీ స్టార్టింగ్లోనే ఇద్దరు లవర్స్ బేక్ అండ్ డాన్ ఒక మౌంటైన్ని క్లైంబ్ చేస్తూ కనిపిస్తారు. వాళ్ళకి ఈ మధ్య పెళ్ళయి చాలా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. వాళ్ళకి పర్వతాలు క్లైంబ్ చేయడం అంటే చాలా ఇష్టం. వాళ్ళతో పాటు బేకి ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఆమెకు ప్రమాదాలతో ఆడుకోవడం అంటే చాలా సరదా. అయితే ఈసారి వాళ్ళు కొత్త ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఒకసారి వాళ్ళు పర్వతాన్ని క్లైంబ్ చేస్తున్నప్పుడు ఒక పక్షి గూటిని చూస్తారు. అయితే ఆ పక్షి డాన్ చూసి భయపడి అతను తన్నుకుంటూ గూట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ అదురికి డాన్ పైనుంచి కింద పడి తాడుకి వేలాడుతూ ఉంటాడు. బేకే అండ్ వాళ్ళ ఫ్రెండ్ డాన్ని పైకి లాగడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఏ ఉపయోగం ఉండదు. ఆ తాడు కట్ అయ్యి డాన్ ఆ లోయలోనే పడి చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో 1 సంవత్సరం తర్వాత బేకి డాన్ జ్ఞాపకాలతో అలాగే బ్రతుకుతుంది. డాన్ని అసలు మర్చిపోలేకపోతుంది. అతని అస్థికల్ని పక్కన పెట్టుకొని డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఆమె డ్రింక్ చేయడానికి చాలా అలవాటు పడిపోతుంది. తన కూతురు పరిస్థితి చూసి వాళ్ళ ఫాదర్ చాలా కంగారు పడతాడు, భయపడతాడు. అందువల్ల డాన్ పాత స్నేహితురాలైన హంటర్ని వాళ్ళ నాన్న పిలుస్తాడు. హంటర్ని చూసి బేక్ చాలా సంతోషపడుతుంది. మొదట్లో డాన్ అండ్ బేక్తో క్లైమ్ చేసింది హంటరే. హంటర్ ఏమో బేక్ దగ్గరికి వచ్చి, మనకు పర్వతాలు ఎక్కడం అంటే చాలా ఇష్టం కదా, పద సరదాగా ఏదైనా పర్వతాన్ని ఎక్కుదామని తన మొబైల్ ఫోన్లో కొన్ని టవర్స్ ఫోటోని చూపిస్తుంది. ఇప్పుడు ఆ ఎత్తైన టవర్ పైకి ఎక్కి మీ భర్త యొక్క అస్థికల్ని అక్కడి నుంచి విసిరే, అప్పుడు తన ఆత్మకి శాంతి కలుగుతుంది అని చెప్తుంది. బేకి ఫస్ట్ నిరాకరించినా సరే ఆ తర్వాత హంటర్తో కలిసి ఆ టవర్ ఎక్కడానికి ఒప్పుకుంటుంది. ఆమె ఆ రోజంతా కలిసి బయట చాలా సరదాగా గడపాలని ఫిక్స్ అవుతుంది. తర్వాత రోజు మార్నింగ్ కార్లో వాళ్ళిద్దరూ ఆ టవర్ దగ్గరికి బయలుదేరుతారు. చాలా సరదాగా ఉంటారు. వెళ్ళే దారిలో వీడియోస్ కూడా తీసుకుంటారు. అయితే ఎంజాయ్మెంట్లో కాస్త యామర్పాటు వల్ల వాళ్ళ ట్రక్ ఒక యాక్సిడెంట్కి గురి కావాల్సి వస్తుంది. కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళిద్దరూ బ్రతికిపోతారు. ఆ ప్రమాదం నుంచి వాళ్ళు ఎలాగోలా తప్పించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడికి వాళ్ళు వెళ్ళగానే అక్కడ ఒక గొర్రెను అక్కడ ఉన్న గ్రద్దలు పీక్కొని తింటాయి. వాళ్ళు వెళ్ళి ఆ గ్రద్దల్ని తరిమేస్తారు. ఆ తర్వాత హంటర్ ఆ టవర్ని మొత్తం వీడియో తీస్తుంది. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది. కానీ బేకిని చూస్తే కాస్త కంగారు పడుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు హంటర్ బేకి దగ్గరికి వెళ్ళి, నువ్వేం కంగారు పడకు, మనం దీన్ని చాలా ఈజీగా ఎక్కేస్తామని అంటుంది. అప్పుడు బేకీకి తాడు కడుతుంది. అదే తాడు తను కూడా కట్టుకొని ఎక్కడానికి రెడీనా అని అడుగుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ టవర్ని ఎక్కడం మొదలు పెడతారు. బేకి కాస్త దూరం ఎక్కిన తర్వాతే ఆ నిచ్చెన చాలా పాతదని, కాస్త ఊగుతుందని గమనించి ఇది ఎక్కడం చాలా ప్రమాదకరమని హంటర్కి చెప్తుంది. అయినా సరే ఎలాగోలా వాళ్ళు సగం వరకు ఎక్కేస్తారు. అప్పుడు హంటర్ అంటుంది, అయితే మనం 1000 అడుగుల పైకి ఎక్కేస్తామని అంటుంది. అక్కడ గాలి చాలా స్పీడ్గా వస్తుంది. అప్పుడు హంటర్, అయితే ఇంకొంచెం దూరమే, మనం పైకి వచ్చేసాం అని అంటుంది. అయితే బేకి ఒక్కసారి మనం ఎంత పైకి వచ్చామో చూద్దామని కిందకి చూస్తుంది. అయితే చాలా భయపడిపోతుంది. అదే సమయంలో హంటర్ నిచ్చెన అటు ఇటు స్పీడ్గా ఊపుతూ ఆట పట్టిస్తుంది. కానీ బేకి మాత్రం చాలా భయపడుతుంది. అయితే ఎలాగోలా వాళ్ళిద్దరూ పైకి ఎక్కేస్తారు. కానీ అదే సమయంలో ఆ నిచ్చెనకు ఉన్న ఒక బోల్ట్ ఊడిపోయి కింద పడిపోతుంది. అది వాళ్ళు గమనించరు. ఇప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే హంటర్ తన డ్రోన్ కెమెరా తీసి చుట్టూ తిప్పుతూ వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. బేకి కూడా వాళ్ళ ఫ్రెండ్తో చాలా సంతోషంగా ఉంటుంది. కానీ హంటర్ అక్కడితో ఆగదు. తను ఆ టవర్కి ఏలాడుతూ ఫోటోలు తీయమంటుంది. చాలా భయపడుతుంది బేకి. అయితే బేకీని కూడా అలాగే చేయమంటుంది. అయితే చేసేదేమీ లేక, ఫ్రెండ్ మాట కాదనలేక బేకి కూడా టవర్కి వేలాడుతూ ఫోటో దిగుతుంది. ఇద్దరు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే తర్వాత బేకి తన హస్బెండ్ యొక్క అస్థికలను తీసి గాలిలో కలిపేస్తుంది. అప్పుడు బేకీకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కిందకి వెళ్ళిపోదామని రెడీ అవుతారు. వాళ్ళ బ్యాగ్స్ని ప్యాక్ చేసుకుంటారు. అయితే బేకి ఇంకా కిందకి దిగిపోదామని నిచ్చెన పట్టుకుని దిగుతుంది. కానీ అదే సమయంలో నిచ్చెన అమాంతం వెనక్కి వంగిపోతుంది. దానితో బేకి కిందకి పడిపోతూ ఆ తాడుకి వేలాడుతూ ఉంటుంది. కానీ హంటర్ ఆ తాడును పట్టుకొని బేకిని ఎలాగోలా పైకి లాగేస్తుంది. అప్పుడు ఆమె బ్యాగ్ ఆ టవర్ యొక్క యాంటీనా మీద పడిపోతుంది. వాళ్ళు తినడానికి తాగడానికి తెచ్చుకున్నవన్నీ, పైగా డ్రోన్ కెమెరా కూడా ఆ బ్యాగ్లోనే ఉంటుంది. అయితే బేకి చాలా కంగారు పడుతుంది. ఇద్దరు వాళ్ళ ఫోన్స్ని చెక్ చేసుకుంటారు. అయితే అంత ఎత్తులో ఉండడం వల్ల వాళ్ళిద్దరు ఫోన్స్కి ఎటువంటి సిగ్నల్స్ ఉండవు. అయితే అదే సమయంలో ఆ టవర్ యొక్క పైభాగంలో వాళ్ళకి ఒక ఫ్లేర్ గన్ అండ్ ఒక మైక్రోస్కోప్ కనిపిస్తుంది. అప్పుడు హంటర్, ఇప్పుడు ఇది మనం పేల్చడం వల్ల మనకి ఏంటి ఉపయోగం అని అడుగుతుంది. అప్పుడు బేకి చాలా కంగారు పడుతుంది. ఆమె తొడభాగంలో బాగా గాయమై ఉంటుంది.
అప్పుడు హంటర్ ఆమె యొక్క గాయానికి కొడుతుంది. ఇంకా చేసేదేమీ లేక వాళ్ళిద్దరూ అక్కడే ఉంటూ ఆ వీడియోని మొత్తం పూర్తి చేస్తారు. కొద్దిసేపటి తర్వాత హంటర్ ఆ మైక్రోస్కోప్లో చూస్తుంది. దూరంగా ఒక ట్రక్ నిలబడి కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి అంత దూరంలో ఉన్న ఆ ట్రక్ని పిలవలేరు. అయితే ఆ తర్వాత వాళ్ళు ఆ ఫోన్ చెక్ చేస్తుండగా ఇందాక పెట్టిన గొర్రె ఫోటోకి చాలా లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయి. సో అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఈ టవర్ కింద సిగ్నల్ ఉందేమో అని. అప్పుడు వాళ్ళు ఆ మొబైల్కి ఒక తాడు కట్టి కిందకు వదలడం మొదలు పెడతారు. ఆ మొబైల్లో వాళ్ళు హెల్ప్ అని పోస్ట్ చేసి కిందకు వదలడం మొదలు పెడతారు. ఆ పోస్ట్ ఒకవేళ ఎవరికైనా రీచ్ అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తారేమో అని. కానీ ఎంతసేపు అయినా సరే ఆ పోస్ట్ అనేది అస్సలు పోస్ట్ అవ్వదు. ఆ మెసేజ్ అనేది ఎవరికి డెలివరీ అవ్వదు. అయితే హంటర్ ఆ ఫోన్ని కిందకు వదిలేయాలనుకుంటుంది. తన షూ తీసి జాగ్రత్తగా ఆ ఫోన్ లోపల ప్యాక్ చేసి చుట్టూ బట్టలన్నీ కట్టి ఫోన్ని కింద విసిరేస్తుంది. ఫోన్ కింద పైన ఏం పగలకుండా ఉండకుండా చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత హంటర్ ఆ మైక్రోస్కోప్ నుంచి కిందకి చూస్తుంది. అక్కడ ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడం కనిపిస్తుంది. అతని పక్కన ఒక కుక్క కూడా ఉంటుంది. బేకి వెంటనే తన షూ తీసి విసిరేస్తుంది. ఆ షూ కింద పడినా సరే ఆ వ్యక్తి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ వెంటనే బేకి ఆ ఫ్లేర్ గన్ తీసి కాల్చాలనుకుంటుంది. కానీ హంటర్ ఆపి వద్దు, తప్పకుండా మనల్ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారు అని చెప్తుంది. అలా చీకటి పడుతూ ఉంటుంది. బేకి తన ఫోన్లో తన పాత వీడియో చూస్తూ ఉంటుంది. ఆ వీడియోలో హంటర్ తనని తన భర్తని చాలా విచిత్రంగా చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఈలోపే హంటర్ ఆ ఫ్లేర్ గన్ని కాల్చేస్తుంది. ఆ ఫ్లేర్ గన్ని దూరం నుంచి ఇద్దరు వ్యక్తులు చూస్తారు. వీళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్లో టార్చ్ కూడా ఆన్ చేస్తారు. అయినా టవర్ బాగా ఎత్తుగా ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా కనిపించరు. ఇంకా సేపట్లో ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళ కారును కూడా దొంగలించుకొని వెళ్ళిపోతారు. అలా రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఆ పైనే పడుకుంటారు. హంటర్ పడిపోతూ ఉండగా బేకి తను పట్టుకుంటుంది. అయితే హంటర్ తొడ మీద 143 అని రాసి ఉండడం బేకి గమనిస్తుంది. అప్పుడు బేకి ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తను తన భర్తకి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు అతను రిటర్న్లో 143 అని చెప్పేవాడు. దీనితో ఆమె కన్ఫర్మ్ చేసుకుంటుంది హంటర్కి అండ్ తన భర్తకి అఫైర్ ఉందని. హంటర్ దగ్గర ఇప్పుడు ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఆమె వాళ్ళ రిలేషన్ కోసం ఒప్పేసుకుంటుంది. ఇదంతా విన్న తర్వాత బేకి చాలా ఫీల్ అవుతుంది. హంటర్ ఆమెకు క్షమాపణ చెప్తుంది. తర్వాత బేకి తన బ్యాగ్ని చూస్తూ ఉంటుంది. అందులో వాటర్ అండ్ డ్రోన్ కెమెరా ఉంటాయి. అయితే హంటర్ నేను వెళ్ళి ఆ బ్యాగ్ని తెస్తా అంటుంది. వెంటనే తనకు తాను చుట్టుకొని పైన ఉన్న టవర్కి తగిలిస్తుంది. అలానే కిందకు జారుకుంటూ వెళ్తుంది. అయినా సరే ఆమెకు ఆ బ్యాగ్ అందదు. అయితే హంటర్ చాలా ధైర్యవంతురాలు కాబట్టి ఎలాగోలా ఆ టవర్ పైకి దూకేస్తుంది. ఆ బ్యాగ్లో ఉన్న సెల్ఫీ స్టిక్ తీసుకొని ఆ బ్యాగ్ని ఆ తాడుకి కట్టేస్తుంది. అయితే ఆ బ్యాగ్ కాస్త దూరంగా ఉండడం వల్ల హంటర్ ఆ బ్యాగ్ పైకి తూకేస్తుంది. పైనుంచి బేకి ఆ తాడును లాగడం మొదలెడుతుంది. అయితే సడన్గా ఆ తాడు కట్ అయిపోతుంది. బేకి కంగారు పడుతుంది. హంటర్ కిందకి జారిపోతుంది. బేకి అలా కంగారు పడుతూ మెల్లగా ముందుకు వచ్చి కిందకి చూస్తుంది. అయితే హంటర్ ఆ తాడును పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. అయితే చేతికి గాయం కావడం వల్ల హంటర్ పైకి రాలేకపోతుంది. అయితే బేకి ఎలాగోలా వాళ్ళ ఫ్రెండ్ని పైకి లాగేస్తుంది. అయితే వాళ్ళిద్దరూ కొంచెం నీళ్ళు తాగి ఒక మెసేజ్ రాసి ఆ మెసేజ్ని డ్రోన్కి కట్టి పంపిస్తారు. అయితే కాస్త దూరం వెళ్ళాక బ్యాటరీ లోగా ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు ఆ డ్రోన్ని వెనక్కి రప్పిస్తారు. ఆ తర్వాత మెల్లగా రాత్రి అవుతుంది. వాళ్ళిద్దరూ పడుకుంటారు. కాసేపు తర్వాత బేకి ఫ్రెండ్ హంటర్ కింద పడిపోతుంది. ఆమె శవాన్ని ఆ గద్దలు పీక్కుతుంటాయి. దానితో ఉలిక్కిపడి బేకి నిద్రలేసి చూస్తుంది. అదంతా కళ. సో అప్పుడు కాస్త రిలాక్సేషన్ అవుతుంది. కాసేపు తర్వాత వాళ్ళు టవర్ పైన వెలుగుతున్న ఒక లైట్ని చూస్తారు. ఆ టవర్ పైకి ఎలాగోలా వెళ్ళి డ్రోన్కి ఛార్జింగ్ పెట్టాలనుకుంటారు. తెల్లారిన వెంటనే వాళ్ళు అదే పని చేస్తారు. బేకి పైకి ఎక్కి ఆ డ్రోన్ని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఆ ఛార్జింగ్ ఎక్కే వరకు ఆమె అక్కడే దాన్ని పట్టుకొని అలానే ఉంటుంది. తర్వాత కిందకి వచ్చి ఒక లెటర్ రాసి ఆ డ్రోన్కి కట్టి ఆ డ్రోన్ని ఒక ఇంటి వైపు పంపిస్తారు. అయితే అది కరెక్ట్గా ఆ ఇంటి వైపు వెళ్తున్న సమయంలో ఒక ట్రక్ వచ్చి ఆ డ్రోన్కి డాష్ ఇస్తుంది. దానితో ఆ డ్రోన్ కింద పడి డ్యామేజ్ అయిపోతుంది. బేకి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఆమె ఇంకా ఒక్కరోజు కూడా అక్కడ గడపలేదు. అయితే బేకి అదే సమయంలో హంటర్ నీ మొబైల్ ఒకసారి ఇవ్వు అని అడుగుతుంది. కానీ దానికి హంటర్ నిరాకరిస్తుంది. అయితే ఇక్కడే మనకి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. ఇందాక హంటర్ కింద పడిపోయినప్పుడు ఆమె నిజంగానే తన ప్రాణాలు విడిచేస్తుంది. ఆమెను గద్దలు పీక్కొని తింటాయి. ఇంతవరకు హంటర్ తనతో ఉన్నట్టు బేకి ఊహించుకుంటుంది మాత్రమే. బేకి చాలా ఏడుస్తూ ఉంటుంది. తన ఫాదర్ కోసం ఒక మెసేజ్ని ఆ మొబైల్లో రికార్డ్ చేస్తుంది. అదే ఆమె ఆఖరి మెసేజ్. ఇంకా బతికి బయటపడతాను అనే నమ్మకం ఆమెలో లేదు. అయితే అలా ఇంకో రోజు గడిచిపోతుంది. అయితే బేకి కాలుకైన గాయాన్ని చూసి ఒక గ్రద్ద అక్కడికి వచ్చి ఆమె కాలుని పొడుస్తుంది. అయితే ఆ బేకి ఆ పక్షిని పట్టుకొని తనని గట్టిగా కొడుతుంది. అయితే తర్వాత దాన్ని తినేస్తుంది. దీన్ని బట్టి ఆమె చాలా ఆకలిగా ఉంది, ఆకలితో అలమటిస్తుంది అని మనకు తెలుస్తుంది.
ఆ తర్వాత బేకీకి చాలా ఎనర్జీ వస్తుంది. అలాగే ఆ తాడును పట్టుకొని హంటర్ దగ్గరకు దిగుతుంది. హంటర్ దగ్గరికి వెళ్ళి ఆమె ఫోన్ను తీసుకుంటుంది. అదే సమయంలో వాళ్ళ ఫాదర్ బేకీ కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయితే హంటర్ ఫోన్లో ఒక మెసేజ్ టైప్ చేసి ఆమె ఫాదర్కి పంపిస్తుంది. అయితే ఆ ఫోన్ని హంటర్కి గట్టిగా కట్టి హంటర్ని కిందకి పడేస్తుంది. ఆ ఫోన్ కింద పడినా పగలకుండా ఉంటుందని. అయితే ఎలాగోలా ఆ మెసేజ్ బేకీ ఒక ఫాదర్కి చేరుతుంది. ఆ తర్వాత పోలీసులందరూ అక్కడికి వస్తారు. కింద పడి ఉన్న హంటర్ని చూసి ఆమె కూడా పోయిందనుకుంటాడు వాళ్ళ నాన్న. అయితే బేకీ కూడా తనను విడిచి వెళ్ళిపోయిందని చాలా బాధపడతాడు వాళ్ళ నాన్న. ఈలోగే ఒక పక్క నుంచి బేకీ నాన్న నాన్న అని అరుచుకుంటూ వస్తుంది. దాన్ని చూసి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, చాలా సంతోషపడతాడు. సో ఈ విధంగా బేకీ ఒక ప్రయత్నం, నమ్మకం ఆమె ప్రాణాలని నిలబెట్టాయి. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. అలాగే మీకేమైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్స్పై వీడియో చేయడానికి అయితే మాత్రం ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్.